హే గైస్, వెల్కమ్ బ్యాక్. ప్రీవియస్ లెక్చర్లో మనం వచ్చేసి ప్లగ్గిన్స్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అన్నది చూసాం కదా. ఈ లెక్చర్లో గిట్ని మనం జెంకిన్స్తో ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అన్నది చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి గిట్ సెలెక్ట్ చేసుకొని వీ నీడ్ టు గివ్ ద యూఆర్ఎల్. లెట్స్ టేక్ దిస్ యూఆర్ఎల్, కాపీ. ఇక్కడ వచ్చేసి హెచ్టిటిపిఎస్ ఆప్షన్ ఉంది, ఎస్ఎస్హెచ్ అండ్ గిట్ హబ్ సిఎల్ఐ 3 ఆప్షన్స్ ఉన్నాయి. అట్ దిస్ మూమెంట్ వీఆర్ యూజింగ్ హెచ్టిటిపిఎస్. లెట్స్ కాపీ ఇట్ అండ్ పేస్ట్ ఇట్. సో ఇది వచ్చేసి మన రిపాజిటరీ అండ్ అప్లై. ఓకే, you can see here failed to connect to the repository, error performing the git command. ఈ git command ని పర్ఫామ్ చేసేటప్పుడు ఎర్రర్ వస్తుంది అని అంటుంది. దట్స్ వాట్ ఐ సెడ్, మనం ఇంకా కాన్ఫిగరేషన్ కంప్లీట్ గా చేయలేదు అన్నది. ఓకే, ఎందుకు అంటే జెంకిన్స్ కి గిట్ అనే కమాండ్ తెలియదు అనమాట. ఇట్ ఈస్ ట్రైంగ్ టు ఎగ్జిక్యూట్ ద గిట్ కమాండ్ బట్ ఇట్ డజంట్ నో వాట్ ఈస్ గిట్ కమాండ్. ఓకే, దీని గురించి మనం ఏం చేయాలంటే వీ షుడ్ సే దట్ గిట్ ఈజ్ ఏ కమాండ్. అది ఎలా చెప్తాము అంటే లెట్ మీ సేవ్ దిస్ యాజ్ ఇట్ ఈస్ అండ్ సేవ్ దిస్ ఫైల్ అండ్ గో బ్యాక్ టు ద డాష్ బోర్డ్. ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనము మేనేజ్ జెంకిన్స్ లేకి వెళ్ళాలి. సో హియర్ యూ కెన్ సీ గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్. సో గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ అనేది ఏంటంటే కాన్ఫిగర్ టూల్స్, దేర్ లొకేషన్స్ అండ్ ద ఆటోమేటిక్ ఇన్స్టాలర్స్. అంటే మనం వేరే టూల్స్ తోటి ఇంటిగ్రేట్ చేసినప్పుడు వీ నీడ్ టు టెల్ దట్ వేర్ ద టూల్ ఈజ్ ఎగ్జిస్ట్. సో ఇప్పుడు వచ్చేసి మనం గిట్ హబ్ తోటి ఇంటిగ్రేట్ చేస్తూ ఉన్నాము. గిట్ హబ్ తోటి ఇంటిగ్రేట్ చేసినప్పుడు గిట్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో మనం ఈ గిట్ అనేది ఎక్కడుంది అనేది చెప్పాలి. కానీ సోఫార్ ఇప్పుడు చూసినట్లయితే మన ఈ జెంకిన్ సర్వర్ కదా, ఇందులో గిట్ ని ఇన్స్టాల్ చేయలేదు. ఇఫ్ ఐ సర్చ్ ఫర్ గిట్ యూ కెన్ సీ హియర్ కమాండ్ నాట్ ఫౌండ్. గిట్ అనేది ఇంకా ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి యూ కెనాట్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ దట్ కమాండ్. దట్ ఈస్ ద రీజన్ వీ గాట్ దట్ ఎర్రర్. సో లెట్స్ క్లిక్ ఆన్ గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్, జేడీకే ఉంది అండ్ గిట్. ఈ ఆప్షన్ వచ్చేసి వన్స్ వీ ఇన్స్టాల్ గిట్ ప్లగిన్ దెన్ ఓన్లీ యూ కెన్ సీ హియర్. ఓకే, ఎనీవే మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసినాం కాబట్టి గిట్ ప్లగిన్ని, గిట్ హబ్ ప్లగిన్ని వీ కుడ్ ఏబుల్ టు సీ. అండ్ ఇట్ ఈస్ సెయింగ్ దట్ నేమ్ వచ్చేసి డిఫాల్ట్ పాత్ టు గిట్ ఎగ్జిక్యూటబుల్. గిట్ అనేది ఎక్కడ ఇన్స్టాల్ అయింది అనేది గిట్ అని ఉంది. ఓకే, బై డిఫాల్ట్ ఇట్ టు గిట్. కానీ మనకు ఎక్కడ గిట్ అనేది ఇన్స్టాల్ అవ్వలేదు కదా. ఐ హ్యావ్ ఆల్రెడీ చెక్డ్ ఇన్ మై జెంకిన్ సర్వర్. ఇక్కడ చూడండి గిట్ అనేది దెర్ ఈస్ నో వేర్ ఎగ్జిస్ట్. సో మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు ఇన్స్టాల్ గిట్ అండ్ వీ నీడ్ టు టెల్ దట్ వేర్ ఇస్ దిస్ గిట్ ఈస్ ఎగ్జిస్ట్. అప్పుడు వీ డోంట్ సీ దిస్ ఎర్రర్, ఈవెన్ వీ కెన్ క్లోన్ ద కోడ్. ఓకే, ఒకవేళ ఇన్స్టాల్ చేయొద్దంటే వీ హ్యావ్ అనదర్ ఆప్షన్, ఇన్స్టాల్ ఆటోమేటికల్లీ. ఇది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా గిట్ని ఇన్స్టాల్ చేస్తుంది. ఎయిదర్ వే వీ కెన్ డూ ఇట్. ఎయిదర్ యూ కెన్ చూస్ దిస్ ఆప్షన్ ఆర్ ఎల్స్ ఇక్కడికి వెళ్ళి మనం ఇన్స్టాల్ చేయొచ్చు. నా ప్రిఫర్డ్ మెథడాలజీ వచ్చేసి ఇన్స్టాలింగ్ ఇన్ ద సర్వర్ లెవెల్ ఇట్ సెల్ఫ్. సో ఎం ఇన్స్టాల్ గిట్ -y. ఓకే, ఆల్ రైట్, గిట్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది. అండ్ ఇఫ్ ఐ డూ గిట్ నౌ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్. ఇప్పుడు వచ్చేసి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ, ఐ కెన్ జస్ట్ గివ్ గిట్, ఈవెన్ నేమ్ కూడా గిట్ అని ఇస్తున్నాను అండ్ ఇట్ విల్ టేక్ ద పాత్. ఓకే, ఇది ఈ లొకేషన్లో ఎక్కడున్నా కానీ ఇట్ విల్ టేకప్. ఓకే, అప్లై అండ్ సేవ్. అండ్ మళ్ళీ ఒకసారి చెక్ చేయాలంటే ఇఫ్ ఐ గో హియర్ దిస్ టైమ్ వీ షుడ్ నాట్ సీ దిస్ ఎర్రర్. ఆల్ రైట్, దెర్ ఈస్ నో ఎర్రర్ ఎందుకంటే ఇట్స్ ఐడెంటిఫైడ్ దట్ గిట్ ఈజ్ ఇన్స్టాల్డ్ నౌ. నౌ గో బ్యాక్ టు అవర్ జాబ్ అండ్ కాన్ఫిగర్ అండ్ ఇక్కడ కూడా ఎర్రర్ డిసపియర్ అయి ఉండాలి. ఎస్, నౌ ఇట్ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై దట్. ఓకే, ఐ కుడ్ ఏబుల్ టు సీ ద గిట్. నౌ అప్లై, సేవ్, లెట్స్ బిల్డ్ ఇట్. ఇప్పుడు బిల్డ్ చేసినప్పుడు ఏమవ్వాలి అంటే ఇట్ షుడ్ ఏబుల్ టు బ్రింగ్ దట్ కోడ్ ఆన్ టు అవర్ జెంకిన్ సిస్టమ్. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్, రైట్? అది కోడ్ని వచ్చేసి జెంకిన్స్ లేకి తీసుకోవాలి, నెక్స్ట్ బిల్డ్ చేయాలి. బిల్డ్ అనేది ఇంకా మనం చేయట్లేదు. హియర్ బిల్డ్ అంటే ఏంటంటే రన్ దిస్ జాబ్ అన్నట్టు. ఓకే, లెట్స్ బిల్డ్ ఇట్. ఓకే, బిల్డ్ అనేది సక్సెస్, నథింగ్ బట్ ఇట్ కుడ్ ఏబుల్ టు క్లోన్ ద కోడ్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ చూడండి, రన్ బై జెంకిన్స్ అడ్మిన్. అండ్ ఇక్కడ చూసినట్లయితే క్లోనింగ్ ద రిపాజిటరీ, ఐఎమ్ క్లోనింగ్ దిస్ రిపాజిటరీ అండ్ రిపాజిటరీ నేమ్ వచ్చేసి సో అండ్ లాస్ట్ కమిట్ అప్డేటెడ్ pom.xml అనేది లాస్ట్ కమిట్ అండ్ బిల్డ్ ఈజ్ సక్సెస్ఫుల్. నేను వచ్చేసి ఈ కోడ్ని నా జెంకిన్స్ లేకి వచ్చిందా లేదా అనేది ఎక్కడ చూడొచ్చు, దట్స్ వేర్ వర్క్ స్పేస్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. ఓకే, ఇక్కడ చూడండి వర్క్ స్పేస్ ఉంది కదా. ఇఫ్ ఐ గో ఇన్సైడ్ ఐ కుడ్ సీ ద లిస్ట్ ఆఫ్ ద కోడ్ విచ్ ఈస్ దేర్ ఇన్ మై గిట్ హబ్. ఓకే, ఇక్కడ కూడా సేమ్ కోడ్ కదా, pom.xml, mvnw, index.html, so files are there. So same thing you could able to see here as well. And same we can see here workspace also. ఇప్పుడు ఇంకో జాబ్ క్రియేట్ చేశాం కాబట్టి యూ కెన్ సీ హియర్ గెట్ సోర్స్ కోడ్, యూ కెన్ సీ ద సేమ్ కంటెంట్. సో ఫర్ మనం ఏం చేసామంటే సోర్స్ కోడ్ని జెంకిన్స్ లేకి తీసుకొచ్చాము. సో హియర్ ఇట్ ఈస్ కాపీడ్. ఈ విధంగా జెంకిన్స్ అనేది వర్క్ స్పేస్ లేకి కాపీ చేస్తుంది. ఇప్పుడు వర్క్ స్పేస్ లేకి కాపీ చేసిన కోడ్ని వీ నీడ్ టు బిల్డ్ ఇట్.
ఇక్కడ వచ్చేసి సేమ్ కోడ్ ఉంది అండ్ ఐ కెన్ గో బ్యాక్ టు ద డాష్ బోర్డ్. ఇది వచ్చేసి మనం రీసెంట్ గా ఎగ్జిక్యూట్ చేసాము 1 minute ago. అండ్ ఇఫ్ ఐ రన్ ఇట్ అగైన్, ఓకే, schedule it, you can see the build executors over here. Usually that is how you can see the build executors, but ఇది వచ్చేసి fast గా రన్ అవుతూ ఉంటుంది and we need to refresh our console sometimes. So if I refresh it, you can see, okay, and I can see the build job again. Go here and open it. Okay, same thing, but anyway there is no changes. You cannot see the latest commit. This is how we can bring the source code onto our Jenkins system. That's all for this lecture. See you in the next lecture.